జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా ప్రయోజనార్థం అధికారికంగా కేటాయించబడ్డ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణం వెలుస్తున్నాయని తెలుగు యువత అధ్యక్షులు లక్ష్మణ్ బృందం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఆట స్థలాలు, నర్సరీ స్థలాలు, పార్కులు, మోడర్న్ టాయిలెట్ కేటాయించబడ్డ ప్రభుత్వ భూములు రోజురోజుకు అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా కలెక్టర్కు విన్నవించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. జవహర్ నగర్లో కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లలో కొన్ని సర్వే నంబర్లలో కొన్ని క్రీడా ప్రాంగణం కానీ నర్సరీ కానీ కేటాయించిన భూములను కబ్జా చేయడం జరుగుతుంది. వీటిని రక్షించడం కోసమని ప్రజావాణిలో లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెజిస్ట్రేట్ కూడా చాలా బాగా స్పందించారు. ఆర్ఏ గారికి, ఎంఆర్ వారికి కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్న ఏమైనా అక్రమ కట్టడాలు ఉంటే తొలగించమని చెప్పడం జరిగింది. ఈ జవహర్ నగర్లో చాలా రోజులుగా జరుగుతున్న అక్రమాల గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా. జవహర్ నగర్లో ఏవైతే సర్వే నంబర్లలో కేటాయించిన 13 పొజిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 13 పొజిషన్ లెటర్స్ మీద ఖచ్చితంగా మేము జవహర్ నగర్ యువత కానీ జవహర్ నగర్ ప్రజలు కానీ ఖచ్చితంగా కొట్లాడుతూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. కాకపోతే కేటాయించిన సర్వే నెంబర్ 704, 706లో క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలాన్ని దాన్ని అలాగే ఉంచండి. దానికోసం దానిపైన రూములు కానీ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఏమాత్రం ఊరుకునేది లేదు. యూత్ మొత్తం తరలి వచ్చి దానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం. ఈరోజు చట్టపరంగా వెళ్తున్నాం. మా పైన దాడులు చేయడానికి కానీ, మా ఫోన్లు చేసి బెదిరియడానికి కానీ, మీ కూడా ఏమో జరుగుతుంది అన్న ఒక భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇది ఏమాత్రం సబబు కాదు. ఇట్లా భయపట్టించుకుంటూ పోతూ ఉంటే అది చాలా ఇదవుతుంది. గవర్నమెంట్ ఏదైతే కేటాయించిన సర్వే నెంబర్లు ఉన్నాయో ఆ సర్వే నెంబర్ల మీదనే మేము తెలుగు యువత తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. అన్ని 13 పొజిషన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద నేను చేస్తా. నా మీద దాని మీద నాకు ఉద్దేశం లేదు. ఎవరిని కించపరిచిన ఉద్దేశం నాకు లేదు. కాకపోతే నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు. నాకు కేటాయించిన మా ప్రజలకు ఉపయోగపడేటివే మీరు ఇవ్వమని కోరుతున్నాము. దీని సందర్భంగా మేము కలెక్టర్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ ఆఫీస్ని కలుస్తాం. కాకపోతే మళ్ళీ కబ్జా చేయాలని ప్రయత్నిస్తే, అక్కడ రూములు కానీ ఏమైనా కట్టడానికి ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్ కాడ కానీ ఎంఆర్ ఆఫీస్ కాడ కానీ రోడ్ల మీద కానీ ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. బిడ్డ మీరు జాగ్రత్తగా ఉండండి. క్రీడా ప్రాంగణం దగ్గరికి మాత్రం రావద్దు. ఇది చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు దాని దగ్గరకు వచ్చినట్టు అయితే మీరు అక్కడ ఒక్కరు కూడా ఉండరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని సర్వే నంబర్ 704, 706లో గత పాత కలెక్టర్ గారు వాసవ వెంకటేశ్వర సార్ గారు మనకి 2022లో మనకి అక్కడ 5 acres ల్యాండ్ కేటాయించి మనకి అక్కడ పొజిషన్ ఇవ్వడం జరిగింది. సో 2022 నుంచి అక్కడ ఏ ఒక్క కార్యక్రమాలు జరగట్లేదు. అంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదు, దానికి ఫెన్సింగ్ లేదు, బౌండరీస్ లేదు, ఏం లేదు. సో దాన్ని అలసుగా తీసుకొని కొంతమంది భూ కబ్జాదారులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే దాంట్లో ఇల్లులు నిర్మించి దాన్ని కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ విషయాన్ని మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి ఒక 2 times చెప్పడం జరిగింది. వాళ్ళు 2 సార్లు దాన్ని డెమాలిషింగ్ చేశారు. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ అందులో రూమ్లు నిర్మించడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ అలాట్ చేసిన 704, 706 5 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని జవహర్ పబ్లిక్ కోసమని, జవహర్ యూత్ కోసమని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా మినీ స్టేడియం నిర్మిద్దామని చెప్పి వాళ్ళు అలాట్ చేశారు దానికి. సో అది మనకి దక్కకుండా ఈ కబ్జాదారులందరూ ఇల్లులు కట్టి దాన్ని మనకు దూరం చేస్తున్నారు. సో ఆ ల్యాండ్ని ఎట్టి చేసి మనం కాపాడుకోవాలి. దాన్ని ఏ విధంగా అయినా సరే ఆ ల్యాండ్లో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలి. దానికి తగిన ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మా కంప్లైంట్ని తీసుకున్నారు. దాని మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదే విధంగా మళ్ళీ చెప్తున్నాము, ఈ యొక్క కార్యక్రమానికి ఎవరైతే అడ్డుగా వస్తారో వాళ్ళకి భయపడి మేము తప్పుకునేది లేదు. మీరు ఎంతమంది వస్తున్నా కానీ మేము గ్రౌండ్ని మనం కాపాడే వరకు మేము ఇలాగే ఉంటాం. మీరు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చేద్దామనుకుంటే కనుక దానికి ఏ ఒక్క దాంట్లో మీరు సఫలం అవ్వలేరు. ఆ గ్రౌండ్ మాత్రం ఎట్టి బస్సులో కాపాడి తీరుతాం. ఆ 704, 706లో ఉన్న 5 ఎకరాలని మినీ స్టేడియం అందులో కట్టి చూపిస్తాం ఎప్పటికైనా సరే. అలాగే ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే సర్వే నెంబర్ 648, 647 ఈ సర్వే నెంబర్లో ఏవైతే నర్సరీకి కేటాయించిందో
ఆ నర్సరీకి కేటాయించిన స్థలాన్ని కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు కొందరు దుర్మార్గులు. ఇది ఎంతవరకు సబబు కాదు. మీకు కేటాయించిన స్థలాల్లో కాకుండా మీ ఇచ్చలవిడిగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో జవహర్ నగర్లో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కేటాయించిన స్థలాలు సర్వే నెంబర్లలో ఉన్నవైతే మాత్రం ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. టీడీపీ తెలుగు యువత తరఫున ఖచ్చితంగా మేము ముందుకొచ్చి ఏవైతే 13 పొజిషన్ లెటర్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నేను పోరాటం చేస్తానని ప్రజల తరఫున ఏడుదాకా వెళ్తా. ఎంతమంది బెదిరించినా వెనుకకు పోయేది లేదు, తగ్గేది లేదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏ నాయకులైనా ఇంతవరకు కార్పొరేషన్లో 13 పొజిషన్ లీడర్స్ వచ్చి మీరు మేయర్గా ఉండి కార్పొరేటర్ లాగా ఉండి ఏ పని కూడా సక్సెస్గా చేయలేరు. మీరు ఏడో కానీ ఇంకొకసారి ఎలక్షన్లో ఫర్దర్గా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా మీరు ఏడైనా కాలనీలో నిలబడ్డా మిమ్మల్ని మాత్రం ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ 13 పొజిషన్ లీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటి జోలికి రాకండి. వాటి జోలికి వస్తే మీరు ఎలక్షన్లో పోటీ చేయడం మర్చిపోండి. ఏవైతే మీరు పోటీ చేయాలనుకుంటున్నారో మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఏ కార్పొరేటర్తో ఉన్నారో ఎవరు పని చేయాలో అన్ని లిస్టులు అదే ఉన్నది. మీరు ఎక్కడెక్కడ ఇల్లు కడుతుంటే పైసలు వసూలు చేసినవి ఇవన్నీ కూడా నేను ప్రూఫ్తో సహా వసూలు చెప్పగలుగుతా. మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మాజీలు కానీ వాళ్ళందరూ మీరు అవినీతి చేసిరా అని చెప్పేసి ఒక కార్పొరేటర్ని తీసేసినా కానీ అక్కడ ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు పెట్టుకోలేరు. మీరు అంతా కుమ్మకై మా ప్రజల్ని జవహర్ నగర్ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. 13 పొజిషన్ లీడర్స్ అనే ఏవైతే హాస్పిటల్కి కానీ పార్కులకు కానీ ఇవన్నిటికీ ఉండని వదిలేయండి. మీరు ఎట్లాగో చేయలేరు, నెక్స్ట్ గవర్నమెంట్ అని చేస్తుంది. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన శిలాపలకాలు పెట్టిన అవి కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కొనసాగిస్తారు అవే. ఎందుకంటే మీరు అందులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మీరు ప్రజలు తెచ్చుకున్న పార్టీలో ప్రజలు తెచ్చుకున్న దాంట్లో వచ్చి మీరంతా నాయకులు వచ్చి అంతా ఇది ఆగం చేస్తున్నారు. ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పదలుచుకున్నాం. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ యువత ఆలకుంట్ల నరసింహ, ఉదయ్ కిరణ్, మస్తాన్ కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందించారు.